ఆత్మద్వేషాన్ భవేన్ మృత్యుః పరద్వేషాద్ ధనక్షయః రాజద్వేషాత్ భవేన్నాశః బ్రహ్మద్వేషాత్ కులక్షయః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆషాఢ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలం. భగవత్ కైంకర్యం మనకు చాలా అవసరం. మన నిత్య జీవితంలో వాయువు, గాలి, ప్రాణవాయువు, ప్రాణాధారమైనటువంటి జలము, ఆహారము ఎంత అవసరము, అదే విధమైనటువంటి అవసరం జీవితంలో ఒక రక్షణ మనకు ఉండాలి అంటే భగవత్ కైంకర్యం అవసరం. అంతగా జీవితంలో భగవత్ కైంకర్యాన్ని మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం మనం ఆచరించాలి. భగవత్ కైంకర్యము యందు ద్వేషము కనుక కలిగింది అనంటే దానికి నిష్కృతి లేనే లేదు జీవితంలో అన్నారు. భగవత్ కైంకర్యము యందు, వేదేతిహాస పురాణముల యందు, వేదోక్త ధర్మము యందు రవ్వంత ద్వేషము ఒకవేళ కర్మచాలక కలిగినట్లయితే ఇక నిష్కృతి లేదు జీవితానికి. అందుకే జాగరూకతతో ఉండాలి మనము. అదే అంటున్నారు పెద్దలు, ఆత్మద్వేషాత్ భవేన్ మృత్యుః. నీ ఆత్మయందు నీకు ద్వేషం కలిగిందా మృత్యు వస్తుంది అంతే. ఒకవేళ పరద్వేషాత్ ధనక్షయ, పరద్వేషము కలిగిందా దానివల్ల నువ్వు సంపాదించిందంతా కోల్పోతావు. పక్కవాడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడని చెప్పి పరద్వేషం పెట్టుకుంటే నువ్వు ఇక సంపాదించడం మానేస్తావు, ఉన్నది కూడా ఖర్చు పెట్టేస్తావు, చివరికి నీకు ధనక్షయం అవుతుంది. ఆ తరువాత రాజద్వేషాత్ భవేన్నాశః, నిన్ను పరిపాలించేటువంటి రాజు మీద నీకు ద్వేషం కలిగిందా నీకు వంశనాశనం ఏర్పడుతుంది. ఏదో ఒకటి చేస్తా. ఇవన్నీ కూడా పెద్ద సమస్యలేమీ కూడా కాదు. కానీ నీకు బ్రహ్మద్వేషము కలిగిందా, ఒకవేళ నీకు ధర్మము యందు, పరంబ్రహ్మ యందు, వేదేతిహాస పురాణముల యందు ద్వేషము కలిగే స్థితికి కనుక నీవు చేరుకున్నావు అంటే ఇక దీనికి నిష్కృతి లేదు. బ్రహ్మద్వేషాత్ కులక్షయ, కులక్షయమే కనుక అటువంటి స్థితికి మన జీవితాన్ని మనం దిగజార్చుకోరా. ఎప్పుడూ కూడా భగవత్ కైంకర్యంలో ఉండగలిగేటువంటి ప్రయత్నం సదా సర్వదా మనం ఆచరించాలి. అప్పుడు మన జీవితానికి ఆ భగవంతుడు కొండంత అండగా రక్షణగా నిలబడతాడు అంటారు. మరి అటువంటి అదృష్టాన్ని మనం అందరం కూడా పొందుతూ భగవత్ కైంకర్యం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూలై నెల 30వ తేదీ ఆషాఢ మాస కృష్ణపక్ష పాడ్యమి తిథి. పాడ్యమి తిథికి అధిదేవత వన్హి అగ్నిదేవుడు. ఈ రోజున అగ్నారాధనము మనకు మేధస్సును కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రమునకు అధిదేవత మహావిష్ణువు. ఈ రోజున మహావిష్ణువు యొక్క ఆరాధన మనకు సత్ఫలాలను ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారము గురువారం. గురువారము రోజున ఈ రోజున గురుగ్రహ ఆరాధనం మనకు చక్కనైనటువంటి దేహపుష్టిని, బుద్ధి పుత్రార్థ సంపదలను కలగజేస్తుంది. కనుక ఈ గ్రహముల యొక్క
ఈ తిథివార నక్షత్రముల యొక్క అధిదేవతారాధనము ద్వారా మనం చక్కనైనటువంటి ఫలాలను పొందగలుగుతాం. ఈ తిథివార నక్షత్రాధిదేవత అనుగ్రహాన్ని పొందుతూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఆషాఢమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. విగాహే యామునం తీర్థం సాధు బృందావనే స్థితం, నిరస్త జిహ్మక స్పర్శే యత్ర కృష్ణకృతాదరః. ప్రియ భాగవతోత్తములారా, ఆచార్య సార్వభౌములైనటువంటి యామునాచార్యుల వారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యామునమునులు అలాగే ఆడవందారులు అని వీరికి పేరు. వీరు విశేషంగా ఆళ్వారుల యొక్క దివ్య ప్రబంధాలంతటినీ కూడా రాగ తాళ సమన్వితం చేసినటువంటి శ్రీమన్నాథమునుల వారి యొక్క పౌత్రులు. ఈ యామునాచార్యుల వారు ఎలాగైతే నాథమునుల వారు లేకపోతే నాలాయిర ప్రబంధం లేదో, నాలాయిర ప్రబంధం లేకపోతే ఆ నారాయణ పరతత్వం అనేది మనకు తెలియదు, అలాగే యామునాచార్యుల వారు లేకపోతే శ్రీ వైష్ణవ సంప్రదాయమే లేదు. వైష్ణవ సంప్రదాయం అంటే విష్ణువైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క మహిమను చక్కగా తెలియజెప్పేటువంటి సంప్రదాయం అని అర్థం. యామునాచార్యుల వారు ప్రతినిత్యం కూడా తమ గురువైనటువంటి మహాభాష్య భట్టర్ దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. అచ్చట ఒక పండితుడు చోళభూపతి, ఆ చోళభూపతి యొక్క ఆస్థానంలో ఆక్కియాళ్వాన్ అనే పండితుడు ఉండేవాడు. అతడేం చేస్తాడంటే
ఎవరైతే ఈ రాజ్యంలో పండితులు ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా కప్పం కట్టాలి, వాళ్ళు చెల్లించాలి. ఎంతో ఒక 10 నాణాలు కానీ బంగారు నాణాలు కానీ చెల్లించాలని ఆయన యొక్క కట్టడి. రాజు కూడా ఏం చేయలేకపోయాడు. సరే జరగని వదిలేశాడు. ఈ ఆఖ్యాళ్వాన్ ఏం తన భటుల్ని పంపించాడు, మహాభాష్య భట్టర్ దగ్గర పంపించాడు. పంపించి ఆ నాణ్యాలని తీసుకో, ఆ కప్పంగా తీసుకోరా అని చెప్తే అప్పుడు యామునాచార్యుల వారు పక్కనే ఉన్నారు. గురువు గారి దగ్గర చిల్లిగా అవ్వలేదు. ఎవరైతే విద్యా సంపన్నులో వాళ్ళకి ధన సంపన్నత ఎక్కడ ఉంటుంది? విద్య ఉన్న వాడి దగ్గర డబ్బు ఉండదు అని ఒక నానుడి ఉంది. అంటే సరస్వతి ఉన్న చోట మహాలక్ష్మి ఉంటుంది, మహాలక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదని ఒక నానుడి ఉన్నది. అందువల్ల వీరు మహాపండితులు, వీరు విద్యా సంపన్నులు. అటువంటి వారి దగ్గర ఏమీ లేదు. సరే యామునాచార్యుల వారు చూసి అయ్యో గురువు గారు ఇలా బాధపడుతున్నారని చెప్పి వాళ్ళు తీసుకుని వచ్చినటువంటి ఆ కాగితాన్ని చింపేశారు. చింపి ఒక శ్లోకాన్ని చెప్పారు. నవయం కవయస్తు కేవల నవయం కేవల తంత్రపారగా అపితు ప్రతివాదివారణ ప్రకటాటోప విపాటన క్షమాహ అని ఒక శ్లోకాన్ని రాసి పంపించేశాడు. చోళభూపతి చూశాడు, ఆఖ్యాళ్వాన్ చూశాడు. ఏమిట్రా ఇది, మనల్ని ఎదిరించేవారు ఉన్నారా అని ఆ ఆఖ్యాళ్వాన్ అని విద్వజ్జన కోలాహలుడు అని పేరు కూడా. అందువల్ల అది చూసిన వెంటనే కోపం వచ్చింది. కానీ కోపంతో పాటు ఈ యామునాచార్యుల వారి యొక్క వయస్సు 12 ఏళ్లే. అప్పుడు ఈ బాలుడు ఇలా రాస్తాడా అని ఒక భయం కూడా వేసింది. సరే అంటే ఈ శ్లోకానికి ఏమర్థం? నవయం కవయస్తు కేవల అంటే మేము కేవలం కవులం మాత్రం కాదు. నవయం కేవల తంత్రపారగా మేము కేవలం శాస్త్రాల్ని మాత్రం చదువుకున్నటువంటి వాళ్ళం కామండి. అపితు కానీ ప్రతివాదులు అనేటువంటి ఆ ఏనుగుల యొక్క మదాన్ని అణిచివేసేటువంటి వాళ్ళ ఉన్నారు. వారణ ప్రకటాటోప విపాటన క్షమ, ఆ దంతాల్ని కొమ్ముల్ని విరగొట్టేటువంటి సామర్థ్యం గలవారు పెట్టారు. ఎవ్వరు ఆ ప్రకారంగా చేయలేదు ఇప్పటి వరకు. వీళ్ళకి ఆశ్చర్యం. సరే మనం కూడా చూస్తా అని చెప్పి అతన్ని సభకి పిలుచుకోరండి అని చెప్పారు. అతడు సామాన్యుడా? ఆ బాలుడు వస్తూ ఉంటే బ్రహ్మవర్చస్సు అక్కడ. ఆ బ్రహ్మవర్చస్సు చేత అందరికీ కూడా ఒక విధమైనటువంటి గౌరవ భావన ఏర్పడింది. ఆ ఏర్పడిన వెంటనే అందరూ లేచి నిల్చున్నారు. ఒక పక్క చోళభూపతి, మరొక పక్క మహారాణి. ఆ మహారాణికి ఆ బాలుణ్ణి చూస్తే ఈరోజు ఏదో జరగబోతుంది, ఈ ఆఖ్యాళ్వానికి తగిన శాస్తి జరుగుతుంది. రాజు ఆఖ్యాళ్వాన్ మాట వింటున్నాడు, కానీ పండితుల్ని అలా అగౌరవపరచవచ్చా మనం అని చెప్పి ఆ ప్రకారంగా వాళ్ళు ఉన్నప్పుడు ఆ సమయంలో చోళభూపతి యొక్క పట్ట మహిషి ఆ యామునాచార్యులను చూసిన వెంటనే ఆవిడికి ఒక విధమైనటువంటి గౌరవం ఏర్పడింది. అందువల్ల ఆళవందీరో అంటుంది. అంటే ఆళవందీరో అంటే నన్ను రక్షించావు కదా, నన్ను కాపాడావు కదా అని. అంటే వాస్తవంగా ఒక పందెం ఏర్పడింది. ఎటువంటి పందెం కట్టారంటే ఒకవేళ ఆ యామునాచార్యుల వారు ఓడిపోతే ఈ పట్టపురాణి అయినటువంటి మహిషి అయినటువంటి ఈ ధర్మపత్ని దాసిగా అయిపోతుందట. పట్టపురాణి దాసిగా దిగుతుందట. ఒకవేళ యామునాచార్యుల వారు గెలిస్తే రాజు నా యొక్క అర్ధరాజ్యాన్ని ఇచ్చేస్తాడు అని చెప్పాడు. ఇలా పందెం కాశారు. ఈ పందెం కాసిన తర్వాత ఇక పోటీ ప్రారంభింపబడాలి. అప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది. అందరి పండితులంతా వచ్చేశారు. ఎవడరా వీడు, మనమంతా అలా నోరు మూసుకుని ఉన్నామే. ఆఖ్యాళ్వాన్ ఏదైతే చెప్తాడో, ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అదంతా మనం తూచా తప్పకుండా ఆచరిస్తున్నాం కదా, ఇతను మాత్రం ఏ ప్రకారంగా ఎదిరించాడు అంటే మనకన్నా కూడా ఇతనికి పాండిత్యం ఎక్కువేమో అనేటువంటి భావనతో రాజ్యంలో ఉన్నటువంటి పండితులంతా వచ్చేశారు. మహాభాష్య భట్టర్ ఆయన చాలా సాధుపుంగం,
అంటే సకల విద్యా సంపన్నుడైనా కూడా విద్య ఉన్న చోట వినయం ఉండాలి. అది గొప్పతనం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అని నందనందనుని యొక్క సుందర వచనామృతం. అందువల్ల వీరు ఏమీ చేయకుండా ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఈ హమునాచార్యుల వారు చదువుకునే సందర్భంలోనే గురువు గారు పాఠం చెప్తారు. పాఠం చెప్పే సందర్భంలో ఈరోజు పాఠం చెప్పారు. స్వామి ఈ పాఠాన్ని నిన్నే చెప్పేశారే మీరు? లేదే నేను చెప్పలేదన్నాడు. లేదు స్వామి నిన్నే మీరు చెప్పేశారు. ఆ ప్రకారంగా 100 వాక్యాలు ఆయన చెప్తే 100 వాక్యాలు కూడా కంఠస్థం చేసేవారు. అందులో ఉన్నటువంటి అర్థాలంతా కూడా చక్కగా వీరు నేర్చుకునేవారు. అటువంటి ఏకసంధాగ్రాహి అనేటువంటి శిష్యాదిచ్చేతు పరాజయం అన్నారు. ఆ గురువుకు ఎప్పుడు సంతోషం అంటే తన యొక్క శిష్యుడు తనకన్నా కూడా మంచి పాండిత్యాన్ని సంపాదిస్తాడే అప్పుడే నిజమైనటువంటి సంతోషం. గురు దక్షిణ అనేది ఏమిటి అన్నారు? ఆ విద్యను నాశం చెయ్యకుండా అందరికీ అందించేవాడి నిజమైనటువంటి శిష్యుడు అవుతాడు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమతితవ్యం అని చెప్పిన రీతిగా వేదమనూచాచార్యో అంతే వాసినమనుషాస్తి సత్యం వద ధర్మంచర స్వాధ్యాయ ఆన్మా ప్రమద ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతు మావ్యవచ్చేత్సి అన్నారు. ఆ ప్రకారంగా యమునాచార్యుల వారి యొక్క అద్భుతమైనటువంటి ఆ పాండిత్యాన్ని చూచి ఆ మహాభాష్య భట్టరు వారు అనుగ్రహించేవారట. కనుక ఏ ప్రకారంగా యమునాచార్యుల వారు ఆ సభలో వాదాడారు, అదే యామునాచార్యుల యొక్క వైభవం ఎటువంటిది అనేటువంటి విషయాన్నంతా కూడా మనం తెలుసుకుంటూ ఆ యామునాచార్యుల వారిని ఒక్కసారి స్మరించుకుంటూ శ్రీనివాసుని యొక్క దివ్య పాదార విందాలని ఆశ్రయించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. హ్రీంకారాసన గర్భితానళశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రథమ శ్లోకము ఈ శ్లోకము ఒక ఖడ్గం అనుకోవచ్చు. మన అంతరంగంలో ప్రవేశించి ఉన్నటువంటి ఎన్నో కామ క్రోధాది దుర్మార్గ లక్షణాలని ఉన్నాయి కదా, ఆ లక్షణాలన్నింటినీ ఛేదించే ఖడ్గం ఈ శ్లోకం. జగన్మాత అయినటువంటి అమ్మవారు మహాశక్తి స్వరూపిణి త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర
ఈ బ్రహ్మాండ భాండాల యొక్క సమాహారభూతమైనటువంటి ఒక మూర్తి అని పెద్దలు చెప్పారు. ఆ శ్రీచక్రాన్ని పరివేష్టించి ఉన్నటువంటి మూర్తి మహా సౌందర్యబంధురమైనటువంటి ఒక లీలా విలాసము అమ్మవారు. హ్రీంకారాసన గర్భితానల శిఖాం. శిఖ అంటే అగ్ని యొక్క శిఖ, వెలుగు. హ్రీ అంటే నైఘంటికార్థం, లజ్జ, సిగ్గు, ఇటువంటి గుణాలు. హ్రీం అంటే ముగ్ధమనోహరమైనటువంటి మహా సౌందర్యానికి పరాకాష్ఠ వహించినటువంటి లీలామూర్తి. ఆమె జగదేక సౌభాగ్యవతి, జగన్మాత. గౌరీం, గౌరీదేవి. హ్రీంకారాసన గర్భితానల శిఖాం. అటువంటి పరాకాష్ఠ వహించినటువంటి ముగ్ధ మనోహర సౌందర్యమే ఒక వెలుగై ఉత్తేజాన్ని ప్రసాదిస్తున్నారు అమ్మవారు ఆశ్రయించినటువంటి బిడ్డలకు. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం. ఆమె ధరించి ఉన్నటువంటి అనేకానేక మహత్తర కళలు అనంతములు. సౌః అని, క్లీం అంటే ఇవన్నీ బీజాక్షర సంపుటి. ఒక్కొక్క అక్షరానికి ఎంతెంతో అర్థాలు విశేషాలు చెప్తారు పెద్దలు. సౌందర్యాన్ని వ్యంజమానం చేస్తున్నటువంటి బీజాక్షరములివి. క్లీం కానీ క్లీంకార మోహిని విమోహ మహాంధకార కారా కవాట పుటహిన్నిజ దీర్ఘమూర్తే అని మరొక చోట స్తోత్రంలో ఉంటుంది. ఈ బీజాక్షరాల సంపుటి యొక్క అర్థతాత్పర్యాల యొక్క సంకేత స్థలం ఏమిటంటే ఆ మహాసౌందర్యము అనంతము అని చెప్పే విశేషాలు ఇవి. హ్రీంకారాసన గర్భితారళ శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం. ఆ కళలన్నీ కూడా తాను ధరించి ఉన్నది. సౌవర్ణాంబరధారిణీ. ఆ విరుగు బంగారు ఛాయ కలిగినటువంటి వస్త్రములను ధరించి ఉన్నటువంటి అమ్మవారు. పసుపు. సౌవర్ణాంబరధారిణీ వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం. పరమస్వచ్ఛమైనటువంటి ధవళములైనటువంటి ఆ వెలుగులకు నిలయమైనటువంటి మూర్తి అమ్మవారు. సర్వశుక్ల సరస్వతి అన్నారు కదా మహాకవులు. సర్వశుక్ల సరస్వతి అంటే సరస్వతి తత్వం ఏమిటంటే నిర్మలత్వము, నిష్కళంకత్వము. బాగా తెల్లని వస్త్రాల పైన ఒక చిన్న నలుపు ఉన్నా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ పవిత్రమై స్వచ్ఛమై ఉన్నటువంటి అంతరంగము, ధవళములకు తేజస్సుతో కూడినటువంటి అంశ అమ్మవారు సరస్వతీదేవి. స్రగ్భూషితాం ఉజ్వలాం ఆ తల్లి. సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం. 3 నేత్రములు కలిగినటువంటి అమ్మవారు. వందే పుస్తక పాశమంకుశధరాం. పుస్తకము, పాశము, అంకుశము అంటే సౌమ్యమూర్తి, రాక్షసులను సంహరించే రౌద్రమూర్తి కూడా. ఆ దేవి యొక్క తత్వం ఎటువంటిదంటే ఎంత పరమసౌమ్యంగా అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారో ఆశ్రయించిన బిడ్డలను రక్షించడానికి, దుర్మార్గులను సంహరించడానికి అంత భయంకర కాళికాదేవిగా కూడా విజృంభిస్తారన్నమాట. స్రగ్భూషితాం ఉజ్వలాం. అనేకానేకమైనటువంటి అలంకారములు స్వీకరించినటువంటి ఆ తల్లి. త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం. అటువంటి శ్రీచక్ర సంచారిణి అయినటువంటి జగన్మాతకు నా ప్రణామములు, నా కైమోడ్పులు, నా సమర్పణ బుద్ధితో కూడినటువంటి నా పూజా విశేషములు అర్పిస్తూ ఉన్నానని మహర్షులు ఎప్పుడూ పలికినటువంటి ఈ వాక్కులంతా కూడా మనలో గొప్ప సంస్కారాన్ని ఉద్బుద్ధం చేసే శక్తి ఈ అక్షర సంపుటీకరణకు ఉన్నది, ఈ సామాసిక చాలనలో ఉన్నది, ఈ శబ్దధారా ప్రవాహంలో ఉన్నది. కాబట్టి ఇటువంటి స్తోత్రములతో మనం జగన్మాతను కీర్తించినప్పుడు అన్నమాచార్య వారు చెప్పినట్టు ఆ పరబ్రహ్మమూర్తిని స్త్రీమూర్తిగా అర్చించినా, పురుషమూర్తిగా అర్చించినా, నీ భావనలో ఏ విధంగా అర్చించినా కానీ భక్తి ముఖ్యము, ఆర్ద్రతాబంధురమైనటువంటి అంతరంగం ముఖ్యము,
సమర్పణ భావన ముఖ్యము అని చెప్పారు. అటువంటి సంస్కారాన్ని ప్రసాదించే శక్తి ఇటువంటి శ్లోకాలలో ప్రతి అక్షరానికి ప్రతి శబ్దానికి ఉన్నది మనం అని గ్రహించి ఆచరణలో పెట్టాలి అన్నది నా యొక్క మనవి.